ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లైక్ యాపిల్ అలాగే శాంసంగ్ ఇలాంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా బాక్స్లో ఛార్జర్ రాకుండా ఉన్న విషయాన్ని అయితే మనం చూస్తున్నాం. సో మరి వీళ్ళు యాపిల్ లాంటి డిజైన్తో కూడినటువంటి మొబైల్ ఫోన్ అయితే ఈరోజు అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మరి వీళ్ళతోలోనే వీళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి బాక్స్లో మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అదేనండి, ఛార్జర్ లేనటువంటి మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియోని అయితే మనం చూసేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ Realme Narzo 50A ప్రైమ్. ఈ మొబైల్ ఫోన్లో మాత్రం ఒకటి నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్లీ Realme C35 అనుకుంటా వీళ్ళు తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ అది కూడా ఇదే డిజైన్లో మన ముందుకు రావడం జరుగుతుంది. నిజంగా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ ఫోన్ని బయట ఎక్కడైనా యూస్ చేస్తే ఇది ఐఫోన్ అని అనుకుంటారే కానీ Realme అని ఆల్మోస్ట్ ఆల్ కనిపెట్టలేరని నా అభిప్రాయం. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి బాక్స్ టైప్ డిజైన్ అలాగే రేర్ ఉన్నటువంటి ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ సెన్సార్ ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి Realme GTలో వాడినటువంటి 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ సెన్సార్ని కూడా మనకి ఇందులో వాడటం అయితే జరిగింది. ఇట్లా చాలా ఎన్నో ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మనం మరింత మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేశారు కదా, లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా 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 అమేజింగ్ కంటెంట్ రాబోతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే. బాక్స్ చూసారా, కొంచెం మనకి స్లిమ్గా రావడం జరిగింది. ఎస్, దీంట్లో మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో Narzo 50A ప్రైమ్ అనే Narzo అలాగే Narzo బ్రాండింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంది. బాటమ్ మీరు చూసారంటే ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో ఫ్లాష్ బ్లాక్ కలర్ 4GB 128GB వేరియంట్ మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మరొక వేరియంట్ 6+128GB వేరియంట్ కూడా మనకి అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు ప్రాసెసర్ డీటెయిల్స్ అలాగే ఆండ్రాయిడ్ అలాగే దీనికి సంబంధించినటువంటి బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకి ఫీల్ ద పవర్ Narzo అని చెప్పి ఒక కార్టూన్ బాక్స్ అయితే రావడం జరిగింది. సిమ్ ఎజెక్టింగ్ టూల్తో పాటు సేఫ్టీ అలాగే యూజర్ గైడ్ని మనకు ప్రొవైడ్ చేశారు. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో ఈజ్ హియర్. సో మొబైల్ ఫోనే ఇది. సో ఈ మొబైల్ ఫోన్ మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల మనకి ఛార్జర్ అయితే గయబ్, కేవలం మనకి డేటా కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమి లేదు. హియర్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ Realme Narzo 50A. ఇది కూడా మనకి బాక్స్డ్ డిజైన్ తోటే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఒక మంచి చవకైన ఐఫోన్ని పట్టుకున్న ఫీల్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ప్యూర్ బ్లాక్ అండ్ దీంతో పాటు మరొక కలర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బ్లూ కలర్. ఇక ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే మనకి ఇక్కడ ఒక స్క్రీన్ గార్డ్ని అయితే ప్లేస్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి సింగిల్ స్పీకర్, ప్రైమరీ USB Type-C కేబుల్, ప్రైమరీ మైక్రోఫోన్ 3.5mm జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ని టాప్ ఇక మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. రేర్ మీరు చూసారంటే 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ సెన్సార్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. విచ్ కమ్స్ విత్ మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెన్సార్. అంటే ఒకటి 2 మెగాపిక్సెల్, మరొకటి ఇష్టపడికి బ్లాక్ అండ్ వైట్ సెన్సార్. వేర్ ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. సో బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ టైప్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్నే యూజ్ చేయటం జరిగింది. అండ్ గ్లాసీ ఫినిష్ కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఫింగర్ ప్రింట్ని కూడా ఇది అట్రాక్ట్ చేయటం అయితే జరుగుతుంది. కానీ కెమెరా మాడ్యూల్ అలాగే ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఒక రకంగా ఒక్కసారిగా మీరు చూసారంటే పోకో ఫోన్స్ని చూసిన ఫీల్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఎనీవే, నైస్ డిజైన్. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. మనకి ఫోన్ అయితే బూట్ అయిపోయింది. అఫ్ కోర్స్ బ్లాట్వేర్ కూడా చాలానే ఉంది. సో దీంట్లో వచ్చేటప్పటికే వీళ్ళు రియల్మీకి సంబంధించినటువంటి R వర్షన్ అయితే యూస్ చేశారు. సో దీంట్లో మనము ఇన్ డెప్త్గా అంటే యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళబోయే ముందల ఒకసారి స్క్రీన్ బెజల్స్ కూడా మీరు చూడొచ్చు. సో కింద మనకి వాటర్ డ్రూడ్ ఆఫ్ నాచ్ ఇచ్చాడు, పంచ్ హోల్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ కింద బాటమ్ చిన్ కూడా
పర్వాలేదు, కొంచెం పెద్దగానే ఉంది. ఇది టోటలీ 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి అయితే వెళ్ళి చూద్దాం. సో నేను ఇక్కడ అబౌట్ ద ఫోన్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ 11 వర్షన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరొక మేజర్ ఓఎస్ అప్డేట్ ఇందులో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రియల్మీకి సంబంధించినటువంటి ఆర్ ఎడిషన్ని మనం ఇందులో అయితే చూడొచ్చు. ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ని అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. ఈవెన్ మనకి ఇందులో యూనిసాక్ ప్రాసెసర్ 612 ప్రాసెసర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. డే టు డే లైఫ్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఓకే కూల్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ మీకు వస్తుంది. 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీనికోసం నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ డిఫాల్ట్ డైలరే. అలాగే మెసేజింగ్ సర్వీసెస్ని కూడా మనకి డిఫాల్ట్గా మనకి గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్నే యూజ్ చేయడం జరిగింది. ఇక దీని వెయిట్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్గా 196 గ్రామ్స్గా మనకి రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ కాన్ఫిగరేషన్ కూడా ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. ఎక్కడ మనకి రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఈవెన్ స్ప్లాష్ రెసిస్టెంట్ కూడా మీకు ఇందులో ఉండదు. బట్ ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే 2 సిమ్ కార్డ్స్తో పాటు ప్యారలల్లీ మీరు మెమరీ కార్డ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మీకు వచ్చేటప్పటికే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో పాటు బ్లూటూత్ 5.0 టెక్నాలజీ కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనకి వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే 1080p 30 fps అలాగే హెచ్డీలో 720pలో కూడా మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఒకసారి మనం ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మాక్సిమం 720p దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో మనకి సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి పనితీరు కూడా ఫాస్ట్గానే ఉంది. దీంట్లో మనకి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ L1 మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఫుల్ హెచ్డీలో ఓటీటీ కంటెంట్లో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేసుకోగలరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సింగిల్ స్పీకర్ని ప్రొవైడ్ చేశారు కానీ ఆడియో అయితే క్వైట్ లౌడ్గానే ఉంది. అండ్ ఫుల్ హెచ్డీలో మీరు వీడియోని అయితే ఇక్కడ ఆస్వాదించవచ్చు. సో వీడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఐపీఎస్ డిస్ప్లేనే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కలర్ సాచురేషన్ లెవెల్స్ అండ్ నెగిటివ్ షేడ్స్ కూడా ఎక్కడ ఆల్మోస్ట్ ఆల్ లేనట్లే. సో ఆడియో కూడా క్వైట్ లౌడ్గానే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నేను ఫస్ట్ ఇనిషియల్గా తర్వాత కూడా మాట్లాడాను. డిజైన్ మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ డిజైన్ చూడటానికి ఒక ప్రీమియం ఫోన్ లాగా అనిపిస్తుంది కానీ ఒక బడ్జెట్ ఫోన్ అని చెప్పి అసలు ఐడెంటిఫై చేయడం కూడా కష్టమని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఐఫోన్తో కంపేర్ చేసి కూడా నేను మీకు చూపించాను. iPhone 12 Pro Max అది సేమ్ సైజ్ అలాగే సేమ్ డిజైన్ లాగా మీకు ఇది రావటం అయితే జరుగుతుంది. డిజైన్ అయితే ఎక్స్ట్రాడినరీ. బ్యాక్ సైడ్ మనకి పాలీకార్బన్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, సైడ్ అంతా కూడా ప్లాస్టికే కానీ డిజైన్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి యూనిసాక్కి సంబంధించినటువంటి T612 SoC చిప్ సెట్ మన ముందు తీసుకొచ్చారు. డే టు డే లైఫ్లో ఎక్కడ మీకు ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ లేకుండా రెగ్యులర్గా మీరు వాడుకునేటువంటి యాప్స్ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా మీరైతే వాడుకోవచ్చు. ఇక దీంట్లో మనకి బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేశారు. బట్ బాక్స్లో ఛార్జర్ని మాత్రం ప్రొవైడ్ చేయరు. Type-C కమ్యూనికేషన్ పోర్టే ఉంటుంది. 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉండవు. అండ్ ఏ విధమైనటువంటి ఆడియో సర్టిఫికేషన్స్ అయితే లేవు. బట్ ఆడియో మాత్రం క్వైట్ డీసెంట్ లౌడ్నెస్ అనే నా అభిప్రాయం. దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇంకా ఆప్టిమైజ్ అయితే అవ్వాలి. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి ఓఎస్ అప్డేట్స్లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బుకే లేదా డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు. ఒకవేళ మీరు కనుక పోర్ట్రేట్ లవర్స్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక లుక్ దీనిపైన అయితే వేయండి. ఇక దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. బాగానే ఉంది. బట్ రెగ్యులర్ ఫోటోగ్రాఫ్ని తీయగలరు కానీ సెల్ఫీలో పోర్ట్రేట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇందులో ఆ ఫెసిలిటీని అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ రేర్ వచ్చేటప్పటికి మనకి 1080 30 fps వీడియో రికార్డ్ చేస్తే వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే 720 30 fps మాత్రమే మీరు వీడియోస్ రికార్డ్ చేయగలరు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. దీంట్లో ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ ని
మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో యాక్సెప్టెడ్. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. రియల్మీకి సంబంధించినటువంటి R వర్షన్ మన ముందుకు ప్రొవైడ్ చేస్తారు. మాక్సిమం మీకు ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే ఇది రియల్మీ యూఐకి సంబంధించినటువంటి లైట్ వర్షన్ కింద మనం అనుకోవచ్చు. బట్ Android 12 ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఏ విధమైనటువంటి PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ కానీ ఇలాంటి టెక్నాలజీ అయితే లేదు. కానీ మనకి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ప్రైస్ యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు తెలియదు. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు అరౌండ్ 11-12 ఆ బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి గుడ్ లుకింగ్ డిజైన్తో ఒక ప్రీమియం చెప్పాలంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ డిజైన్తో మీకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. బట్ బాక్స్లో ఛార్జర్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.